క్రైస్తల దేవునికి స్తోత్రములు. మీకందరికీ నా వందనములు. ఆరాధనకు సహకారముగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్కులు మనము ధ్యానించుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుందాం. 145వ అధ్యాయము 9వ వాక్యం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అందరికీ ఉపకారి. ఉపకారి అంటే మంచి చేసేవాడు. దేవుడు అందరికీ ఉపకారి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి కార్యమును బట్టి సమస్త మానవాళి దేవుని సంతానమే. హల్లెలూయా. మనమందరం ఎవరము? దేవుని యొక్క సంతానమే. ఆయనే మనల్ని సృష్టించాడు. ఆయన సర్వ మానవాళిని సృష్టించినటువంటి దేవుడు కనుక మనమందరము కూడా దేవుని సంతానం. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 29వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే కులము లేదు, మతము లేదు, ఏ భేదమునూ లేదు అంటున్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 29వ వాక్యము చదువుకుందాం. కాబట్టి మనము దేవుని సంతానమే ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండి అయినను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. వెండి బంగారంలో దైవాలా, దేవుళ్ళా? అందుకే అంటున్నాడు మనము దేవుని సంతానమే. అది వెండి అయినను బంగారమునైనను రాతినైనను దేవత్వము పోలి మలుస్తూ ఉంటారు. ఒక రాయిని ఆ యొక్క విధముగా ఒక శిల్పాన్ని మరలుస్తారు. మలిచినప్పుడు అది దేవత అని అనకూడదట, అది దేవుడు అని అనకూడదట. చూడండి, చదువు. కల్పము వలనైనను మలచబడిన బంగారమునైనను వెండి అయినను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ రాతి బొమ్మను దేవత్వం పోలి ఉన్నదని తలంచుకోకూడదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, అది ఏ భేదము లేదు. కుల భేదము లేదు, రంగు భేదము లేదు, మత భేదమును లేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఏ భేదము లేదు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి ఉపకారి అయినటువంటి దేవుడు సర్వ మానవాళి ఎదుట దేవుడు ఉపకారి. దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడల ఎలా ఉంటాడట? దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన కృప చూపుచూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉపకారి అయి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ కనుక. దేవుడు సర్వ మానవాళ్ళను ప్రేమించాడు కనుక. ఉపకారము చాలా విచిత్రమైనది, మంచి చేయడము చాలా శ్రేష్టమైనది అంటూ ఉన్నాడు. చూడండి పిల్లరా, దేవుడు చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేయువాడు. వీళ్ళు మంచివారులే, వీళ్ళ మీదనే సూర్యుని ఉదయింపచేద్దాం, వాళ్ళు చెడ్డవారు, వారి మీదకి వద్దు అంటున్నాడా? లేదు. ఎందుకంటే దేవుడు దుష్టుల మీదను కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఉపకారి అయినటువంటి దేవుడు. చూడండి పిల్లరా, ఏ భేదం లేదు. ఎవరైనాను అందరూ ఆయనకు సమానమే. కానీ నీవు ఎలా ఉన్నావంటే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక త్రోవ తప్పి పనికి మాలినటువంటి వారుగా తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారట? త్రోవ తప్పిపోతూ ఉన్నారు. వంకర మార్గంలో నడుస్తూ ఉన్నారు. చెడు మార్గంలోనే వెళ్ళాలని ఆశ
ఆశపడుతున్నాను. కానీ దేవుడు నిన్ను నరకానికి త్రోసివేయకుండా పరలోక రాజ్యంలో నా పిల్లలు నా చెంత చేరాలని ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఆహారాన్ని ఆయన మనకు కుదురుస్తూ ఉన్నాడు. అవసరాలను ఆయన మనకు తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలా అవసరం ఉంది, ఇప్పుడు తీరుస్తలేడేమో. ఎప్పుడు తీరుస్తాడన్న అవసరం ఎప్పుడుంది? తీరుస్తాడు ఏదో విధంగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వ్యక్తికి దేవుడు ఉపకారం చేయువాడే కానీ అపకారం చేయువాడు కాదు. ప్రతి వ్యక్తికి దేవుడు మంచి చేసేవాడు కానీ కీడు చేసేవాడు కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు చేయువాడే కానీ కీడు చేయువాడు ఎన్నటికీ కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఉపకారం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఉపకారం చేసినటువంటి ఉపకారాన్ని పొందుకొని మరచిపోయినటువంటి మానవుడు ఎలా ఉన్నాడట? ఉపకారాన్ని పొందుకొని మంచిని పొందుకొని మరచిపోయే విధంగా ఉన్నాడు. కృతజ్ఞత లేని వాడుగా ఉన్నాడు. స్వస్థత పొందుకొని దేవుణ్ణి ఆరాధించలేకపోవచ్చు ఉన్నాడు. అన్నీ ఉన్న తర్వాత దేవుడు అవసరం లేదు. చూడండి, అలా ఉన్నారు, అలా దుష్టత్వముగా మారిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనిని చూడండి, ఆయన చేసినటువంటి మేలులను మరచివాడు ఎలాంటి వాడు అంటే విశ్వాసఘాతకుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు చేసినటువంటి మేలును పొందుకొని మరచిపోయినటువంటి వారు విశ్వాసఘాతకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి వారికి దేవుడు విరోధి. విశ్వాసఘాతకులకు దేవుడు అంటే విరోధంగా చూస్తారు. దేవుని సన్నిధికి వెళ్ళొచ్చినటువంటి వారంటే విరోధంగా చూస్తారు. విశ్వాసఘాతకులకు దేవుడు విరోధిగా ఉంటాడని చదివిస్తున్నారు. చూడండి పిల్లారా, వారిపై శిక్ష ఉంది. వారు మాకేంలే, మేము ఆయన వైపు చూస్తలేము కదా, మేము ఆ యొక్క లోకంలోనికి రావాలనుకుంటలేము కదా, మా ఇష్టమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాము కదా అని అంటూ ఉన్నారంటే వారిపైకి ఏమొస్తుందట? శిక్ష వస్తుంది. హల్లెలూయా. చూడండి, అలాగే మనమును దేవుడు చేసినటువంటి మేలులను ఆయన మనకి ఎన్నో చేశాడు. మనకు ఎన్నో మేలులు చేసినటువంటి దేవుడు. మరి అయితే చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే మరి నీవు ఏమి చేశావు? దేవుడు నీకు మేలు చేశాడు, గత కాలం నుంచి రక్షించాడు, పోషించాడు, నీ కుటుంబాన్ని, నిన్ను మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్యునిచ్చాడు. ఈ నూతన పునరుత్థాన దినంలో ఆయన సన్నిధిలో నిన్ను సమకూర్చబడి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి. కానీ ఆయన సన్నిధికిలో దూరముగా వెడలిపోయి కృతజ్ఞత లేనివాడిగా ఉంటే నీపై శిక్ష కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎడల ఆయన ఎన్నో మేలు చేశాడు కదా. అయితే మనము ఆయనకి ఏమి చేశాము చూడండి అని దేవుణ్ణి తిరుగు ప్రశ్నిస్తారు. మనుషులు ఎలాగ ప్రశ్నిస్తారంటే, నేను ఇన్ని చేశాను, ఇక ఇంతగా పెట్టాను, ఇన్ని చేశాను, కానీ దేవుడు నాకేం చేశాడు అని ఇలాగ మనుషులు ప్రశ్నిస్తుంటారు. అలా ఉండకూడదు. నీవు బ్రతికి ఉన్నావంటే అది దేవుని యొక్క కృపని, దానిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరోగ్యంతో ఉన్నావంటే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి. ఈ దినములో ఆయుష్నిచ్చినటువంటి దేవుణ్ణి నీవు ఆరాధించాలి. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది మనం చేసుకున్నటువంటిది కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ఎడల తన ప్రేమను చూపాడు కనుక ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. మన ఎడల ఏం చెప్తున్నాడు? ఆయన తన ప్రేమను చూపాడు. అందుకే నువ్వు ఎంత దుష్టుడు అయినా, దుర్మార్గుడు అయినా నేను చూస్తూ ఉన్నటువంటి దేవుడు.
కానీ దేవునిని నువ్వు మరిచిపోయి, దేవునికి నువ్వు దూరంగా ఉండి, దేవునికి విరోధిగా ఉండి, దేవుడు నాకు విరోధి అన్నట్లుగా నీకు నువ్వు శిక్ష విధించుకుంటున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉపకారములను మరిచి ఆ దేవుడు నాకేం చేశాడని మేలులను మరిచిపోయినటువంటి మానవుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపకారములు చేసినటువంటి యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి తన చేతులతో స్వయంగా నిన్ను సృష్టించాడు, నిన్ను అంతగా మలిచాడు. ఒక శిల్పకారుడుగా ఉండి నీ యొక్క శిల్పాన్ని ఒక అందముగా అమర్చినటువంటి దేవుని నీవు మరిచివాడవుగా ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తునందు మనకు ఉపకారములు చేశాడు దేవుడు. మనల్ని పాపముల నుండి విడిపించుటకు క్రీస్తు పాపముగా చేయబడి ఉన్నాడు. మనలను మన పాపముల నుంచి రక్షించుటకు, విడిపించుటకు ఆయన పాపము చేసిన వాడుగా ఉన్నాడు. మనకు రావలసినటువంటి శిక్షను ఆయన మీద మోపుకున్నాడు. మనకు రావలసినటువంటి ఆ ఉరిని ఆయన మీద మోపుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఆయన పరలోకంలో క్రీస్తు కూడా కూర్చుండబెట్టిన మహోన్నత ఉపకారం చేసినటువంటి దేవుడు. ఎలాంటి వాడట? మహోన్నత ఉపకారం. ఎన్ని ఉపకారములు చేసినటువంటి దేవునిని ఎలా మరవగలము? చూడండి, అందుకే దావీదు గారు దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేవుని మరవక ఉన్నాడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చూడండి, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, నా దేవా, నా ప్రాణమా, నా దేవుని సన్నతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మరవద్దు. దేవుని కూడా మరవకూడదు. ఆయన చేసినటువంటి ఉపకారములను కూడా నువ్వు ఎన్నటికీ మరవకూడదు. ఎప్పటికీ నువ్వు కృతజ్ఞత కలిగిన వాడుగా నువ్వు ఉండాలి అని. హల్లెలూయా, చూడండి పిల్లరా, ఆయన సంకటములన్నిటిని కుదుర్చువాడు, ప్రాణమును విమోచించువాడు, శరీరాత్మ ప్రాణములను ఉపకారం చేసినటువంటి దేవుడిని స్తుతింపక ఎలా ఉండాలి? మన కొరకు ప్రాణం పెట్టాడు, మన పాప శాపముల కొరకు ప్రాణం పెట్టాడు. పాపమును కాడి కింద నలవగట్టబడిచినటువంటి మనలను వెతికి రక్షించుటకు ఈ లోకములకు వచ్చినటువంటి క్రీస్తు, లోకములో మన పాపమును శాపమును ఆయన తన మీద మోసుకుని గొల్గొతా కొండపైకి అడ్డకరకు నిలుకరకు నడుమొక్కుల మధ్యలో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడబడుచు నిలువెల్ల గాయముల చేత, రక్తధారల చేత అరికాలు నుంచి నెత్తి వరకు కొంచెం కూడా స్థలం లేనటువంటి విధంగా గాయపరచబడినటువంటి వాడు, ఆయన ధృవీకరించబడినటువంటి వాడు, వ్యసనక్రాంతుడుగా ఉన్నటువంటి వాడు, రోగములను అనుభవించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, మరి నీ కొరకు ఆయన ఇంతగా తన ప్రాణాన్ని కలువరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి మరి మన తండ్రిని ఎలా మరవాలి? హల్లెలూయా, ఆయన ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉండాలి. అందరం లేచి నిలబడదాం, ఆరాధిద్దాం. పిల్లరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు కలిమిలో ఉన్నా, లేనిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు దేవునిని మరిచిపోకుండా ఉండాలి. ఆయనను స్తుతించాలి. అయ్యా, ఈ దినమును నాకు ఇచ్చావు,
ఈ దినములో నీ సన్నిధిలో నుండుటకు నీ కృపనిచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, నా బ్రతుకు, నా జీవం ఎలా ఉన్నను నేను స్తుతించాలి. నీ మాట నేను వినాలి, నీ మాట నేను గ్రహించుకోవాలి. నీ వాక్కుల చేత నేను బలపరచబడాలి, భద్రపరచబడాలి, నీ రాకడకు సిద్ధపడాలి అని ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి నువ్వు ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరం లేచి నిలబడదాం. ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఆయన ఆరాధిద్దాం. పిల్లలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా. స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవైతే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవైతే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవైతే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవైతే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఏ కష్టాలెదురైనా, ఎంత కష్టమొచ్చినా, నీవైతే నేను ఉంటాను యేసయ్యా.
సర్వమానవాళిని ప్రేమించి లోకములకు వచ్చి అయ్యా
నింపించి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచినటువంటి గొప్ప దేవా నీకు స్తుతి మహిమ స్తుతి తండ్రి వందనాలు. గత కాలములంతటిలో నుంచి మమ్మల్ని క్షమించి కనికరించి పోషించి నూతన పునరుత్థాన దినములు నాకు ఇచ్చి ఈ దినములో నీ సన్నిధి ఆవరణ గుమ్మములను చేయించుటకు నీ కృపనిచ్చి నీ సన్నిధి ఆవరణములో మమ్మల్ని సమకూర్చి ప్రభు ఆత్మీయ కుటుంబముగా అయ్యా నీ బలిపీఠం ఎదుట మమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు నీ కృపనిచ్చినటువంటి గొప్ప తండ్రి స్తుతి నాయన స్తుతి నాయన స్తుతి తండ్రి. అయ్యా మేము ఏమి బదలము తండ్రి ఎన్ని మేలులు చేసినటువంటి గొప్ప ప్రభా మేము ఏమి బదలము నాయన ఏదో సమస్యలలో అయ్యా యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది పాప స్థితులను పాపముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఇంతవరకు దేవా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మీ సజీవ సంఖ్యలో ఉంచిన విధానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. దేవా తండ్రి మీరు మాకు అపకారం చేసే దేవుడు లేవు దేవా తండ్రి, ఉపకారం చేసే దేవుడు దేవా తండ్రి నీకు స్తుతులు నాయన. దేవా తండ్రి నువ్వు చేసిన ఉపకారం అన్నింటిలో మేము దేనిని మరవకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు కలిగి మేము చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా తండ్రి. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడారు ప్రభు, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం సెలవిచ్చిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు దేవా తండ్రి. దేవా తండ్రి నా కొరకే కల్వరిశిలలో ప్రాణం పెట్టినారు ప్రభు, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. దేవుడు అంటే ఎరుగక దేవా తండ్రి లోకం వైపు చూస్తున్నారు ప్రభు, వారు మీరు క్షమించే దేవుడు దేవా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. దేవా తండ్రి రాలేక వెనుకబడిన వారిని దేవా తండ్రి క్షమించండి ప్రభు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసు అనుగ్రహించండి ప్రభు. నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. దేవా తండ్రి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారికి కావాల్సిన దేవా తండ్రి కొరతలు మీరే తీర్చండి దేవా తండ్రి. నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా తండ్రి. ఇంతవరకు దేవా తండ్రి పాశ్రమ గారిని నిలబెట్టుకొని ప్రభు దేవా తండ్రి మీరు దేవా తండ్రి మహిమకరంగా జరిపించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతి నాయన స్తోత్రములు ప్రభు. దేవా తండ్రి మేము నీ వాక్యం విని దేవా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభు నీ వాక్యానుసారంగా జీవించడం మాకు సహాయం అనుగ్రహించండి దేవా. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభు. దేవా తండ్రి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి దేవా తండ్రి. నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా తండ్రి. దేవా తండ్రి కావాల్సిన బిడ్డలను దేవా తండ్రి వారికి మంచి హృదయాలను దయచేసి దేవా తండ్రి నీ సన్నిధికి వచ్చిన సహాయం అనుగ్రహించండి ప్రభు. నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా తండ్రి. ఈ కొద్దిపాటి స్తుతులు మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెతో పాటు అందరం కూడా స్తుతిస్తాం. Thank you.
పొందిన గజల చేత మాకు స్వస్థత కలుగజేసినందుకు వందనాలు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నటువంటి దేవానికి వందనాలు. మా దళితులను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసము దళితుడిగా మారినటువంటి యేసు ప్రభువానికి వందనాలు. స్తుతులు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. శాపగ్రస్తమైనటువంటి మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసము శిలువలో శాపగ్రస్తులుగా మారిపోయినటువంటి యేసయ్యా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా పాపముల నిమిత్తమే శిలువ శిక్షను అనుభవించినటువంటి దేవా, మా కోసం ఆ శిలువలో మరణించి ప్రభువా మాకు రక్షణ కలుగజేసినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మాకు దీర్ఘాయుష్ ఇవ్వడానికి మా కోసం అర్ధాయుషులో మరణించినటువంటి దేవా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సమాధిని గెలిచి మరణపును ముళ్ళును విడిచి మృత్యుంజయుడిగా మూడో దినాన తిరిగి లేచినటువంటి యేసు ప్రభువా నీకు వందనములు. స్తుతులు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. యేసు రక్తము ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకు వందనాలు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసినందుకు వందనాలు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేసినటువంటి దేవా, యేసు రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మార్చినందుకు నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ఈ కొద్దిపాటి స్తుతులను యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి.